శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం అండి. భగవద్గీతలో 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం చెప్పుకుంటున్నాము. కిందటి భాగంలో 40, 41, 42 శ్లోకాలు వివరించుకున్నాము. ఈ భాగంలో 43, 44, 45 మూడు శ్లోకాలు వివరించుకుందాము. ఆ కిందటి భాగంలో మనం ఆధ్యాత్మిక పథంలో సిద్ధి పొందకుండా యోగం నుంచి జారిపోయిన సాధకుడు, అంటే ఒక యోగ భ్రష్టుడైన సాధకుడు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ చెడిపోడు అని చెప్పారు భగవానుడు. భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేవాడు ఎన్నటికీ దుర్గతి పాలుకాడు. ఈ జన్మలో యోగంలో సాఫల్యత సాధించలేకపోయినా వారు పుణ్యలోకాలకి, అంటే అటువంటి వారు పుణ్యలోకాలకి వెళ్తారు. అక్కడ చాలా కాలం నివసించినాక వారు తిరిగి భూలోకంలో సదాచార సంపన్నులైన ధనవంతుల ఇంటల్లో జన్మిస్తారని చెప్పారు. లేదా ఎంతో కాలం యోగాభ్యాసం వలన వైరాగ్యం వృద్ధి చెందిన వారైతే అటువంటి వారు దివ్య జ్ఞాన సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారని చెప్పారు. సో భూలోకంలో ఇటువంటి జన్మ చాలా చాలా దుర్లభం అని కూడా చెప్పారు. ఈ విషయాలన్నీ మనం 40 నుంచి 42వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ భాగంలో 43, 44, 45 శ్లోకాలు వివరించుకుందాము. అంటే దీనికి కంటిన్యూషన్ గానే ఉంటుంది. ఈ యోగభ్రష్టుడైన వాడు 43వ శ్లోకంలో యోగభ్రష్టుడైన వాడు గనక జ్ఞాన సంపన్నుల ఇంట్లో పుడితే అతని యోగ స్థితి ఎలా ఉంటుందో, లేకపోతే అతని సాధనా స్థితి ఎలా ఉంటుందో చెప్తున్నారు. సో 43వ శ్లోకం చదువుకుందాము. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. ఈ శ్లోకం యొక్క పద విభజన తెలుసుకుందాము. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతః భూయః సంసిద్ధౌ కురు నందన. ఇక్కడ ఏమంటున్నారు? ఇప్పుడు కురునందన అంటే అర్జునుడిని అలా సంబోధిస్తున్నారు. తత్రతం అంటే కొత్త జన్మలో జ్ఞానవంతుల వంశంలో జన్మించిన యోగ భ్రష్టుడి బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం. అతని బుద్ధి పాత దేహాలకు సంబంధించిన జ్ఞానము పొందుతుంది. తతః అందువల్ల భూయః జీవుడు పూర్వజన్మలో పొందిన దానికన్నా అధికంగా సంసిద్ధౌ పరిపూర్ణ యోగ సిద్ధి పొందడానికి యతతే చ ప్రయత్నిస్తాడు కూడా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ అర్జున, జ్ఞానవంతుల కుటుంబంలో పుట్టిన జీవుడు లేకపోతే యోగభ్రష్టుడు తన పూర్వజన్మలో సాధించిన బుద్ధి సంయోగంను, అంటే సమబుద్ధి రూప యోగ సంస్కారాలను సులభంగానే పొందుతాడు. ఆ బుద్ధి సంయోగ ప్రభావము వల్ల అతడు మళ్ళా యోగములో పరిపూర్ణత కోసం మునుపటి కంటే అధికంగా పరిశ్రమిస్తాడు అని చెప్తున్నారు. ఈ శ్లోకంలో భగవానుడు నేను ముందు చెప్పినట్టుగా జ్ఞాన సంపన్నుల వంశంలో కొత్త జన్మ తీసుకున్న యోగ భ్రష్టుడి గురించి చెప్తున్నారు. ఎంతో కాలం యోగా అభ్యాసం వలన వైరాగ్యం వృద్ధి చెందిన సాధకుడు సిద్ధి పొందకుండా మరణిస్తే అతడు వెంటనే, అంటే ఎక్కువ వ్యవధి లేకుండానే జ్ఞాన సంపన్నులు యోగులు ఉన్న వంశంలో జన్మించి తన పూర్వ అభ్యాసాన్ని కొనసాగిస్తాడని చెప్తున్నారు. అది ఎట్లాగో చూద్దాం. జీవుడు మరో జన్మ తీసుకున్నప్పుడు పూర్వజన్మలోని సూక్ష్మ దేహమే కొత్త శరీరంలో కూడా కొనసాగుతుంది. కనుక ఆ జన్మలోని బుద్ధిలో గల సంస్కారాలు కొత్త జన్మలో కూడా కొనసాగుతాయి. అందువల్ల యోగభ్రష్టుడికి ముందు జన్మలోని యోగ సంస్కారాలు మళ్ళీ మేలుకుంటాయి. పూర్వజన్మలో సాధించిన వైరాగ్యము, జ్ఞానము, భక్తి, విశ్వాసము, సహనము, దృఢ సంకల్పము, లేకపోతే ఇతర దైవీ గుణాలు మళ్ళీ ఈ జన్మలో సునాయాసంగా జాగృతమై జాగృతం అవుతాయని చెప్తున్నారు. సో అట్లా జాగృతం అవడాన్ని భగవానుడు బుద్ధి సంయోగం అనే పద ప్రయోగంతో చెప్తున్నారు. ఆ జ్ఞాన సంపన్నుల ఇంట్లో పుట్టిన ఆ సాధకుడికి పూర్వయోగ సంస్కారాలు జాగృతం అయ్యాక
అతడు ముందు కంటే అధికంగా సాధన చేసి సిద్ధిని అందుకునేందుకు ప్రయత్నిస్తాడని భగవానుడు చెప్తున్నారు. అంటే అతడి కొత్త జన్మ అతడికి సిద్ధిని పొందడానికి అనుకూలంగా ఉంటుంది. 44వ శ్లోకంలో పవిత్రమైన శ్రీమంతుల ఇంట్లో జన్మించిన యోగ భ్రష్టుడి గురించి చెప్తూ, అట్లాగే ఒక యోగ సాధన జిజ్ఞాసు గురించి కూడా చెప్తున్నారు. సో 44వ శ్లోకం చదువుకుందాం. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోऽపి సః జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోऽపి సః జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే. ఈ శ్లోకం యొక్క పద విభజన తెలుసుకుందాము. పూర్వ అభ్యాసేన తేన ఏవ హ్రియతే హి అవశః అపి సః జిజ్ఞాసుః అపి యోగస్య శబ్ద బ్రహ్మ అతివర్తతే. ఇక్కడ పూర్వ సహ అంటే ఇక్కడ పూర్వజన్మ ఎత్తిన యోగ భ్రష్టుడు అంటే అతని గురించి మాట్లాడుతున్నాడు. అవశః తన ప్రమేయం లేకుండానే పూర్వ అభ్యాసేన తేన ఏవ హ్రియతే అపి ఆ పూర్వాభ్యాసము ప్రభావం వల్ల యోగ సాధన వైపు గుంజింపబడుతూ ఉంటాడట. జిజ్ఞాసుహు అపి యోగస్య అట్లాగే యోగస్వరూపమైన బ్రహ్మైకత్వాన్ని తెలుసుకోవాలనుకుని సాధన ప్రారంభించిన జిజ్ఞాసువు కూడా శబ్ద బ్రహ్మ అతివర్తతే. ఇక్కడ శబ్ద బ్రహ్మ అంటే వేదము అని అర్థము. సో వేదాలలో చెప్పబడిన కర్మకాండల సూత్రాలకు అతీతంగా ఎదుగుతాడు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? శ్రీమంతుల ఇంట్లో అంటే ఎంతో కొంత సాధన చేసినాక మరణం సంభవించడం వల్ల యోగభ్రష్టుడైన ఒక సాధకుడు గనక మరణాంతరము శ్రీమంతుల ఇంట్లో గనక జన్మిస్తే అతను ఎప్పుడు జన్మిస్తాడు? కొంతకాలము పుణ్యలోకాలలో నివసించినాక ఇక్కడ జన్మిస్తాడని చెప్పారు. సో అట్లా శ్రీమంతుల ఇంట్లో జన్మించిన యోగభ్రష్టుడు పూర్వ సాధన ప్రభావం వల్ల తన ప్రమేయం లేకుండానే యోగ సాధన వైపు ఆకర్షింపబడతాడు. అట్లాగే యోగ స్వరూపమైన బ్రహ్మైకత్వాన్ని తెలుసుకోవాలనుకుని సాధన ప్రారంభించిన జిజ్ఞాసు కూడా వేదములలో చెప్పబడిన కర్మకాండల సూత్రాలకు అతీతంగా ఎదుగుతాడు. సో ఇక్కడ ఇద్దరి గురించి చెప్తున్నారు. ఒకళ్ళేమో మామూలుగా అంటే జ్ఞానము తెచ్చుకోవాలి అని జిజ్ఞాసతో సాధన చేసే ఒక సాధకుడు. అట్లాగే రెండోది పూర్వజన్మ సంస్కారాల వల్ల అంటే ఒక ఎంతో కొంత సాధన చేసి యోగభ్రష్టుడైన ఒక సాధకుడు శ్రీమంతుల ఇంట్లో గనక జన్మిస్తే ఎట్లా ఉంటుంది. సో వీళ్ళిద్దరి గురించి చెప్తున్నారు. ఇక్కడేం కంపారిజన్ లేదు, కాకపోతే మనకి తెలియడం కోసం రెండు తీసుకున్నారు ఇక్కడ. సో ఇక్కడ భగవానుడు డబ్బుకి భోగాలకు సుఖాలకు కొరత లేని శ్రీమంతుల ఇంట్లో పుట్టిన యోగ భ్రష్టుడి గురించి చెప్తున్నారు. అతడు ఇన్ని సుఖాలు ఉన్నా పూర్వజన్మలోని అభ్యాస బలం వల్ల మళ్ళీ యోగాభ్యాసం వైపు ఆకర్షింపబడతాడు. అంటే ఈ మెటీరియల్ వరల్డ్ లో ఫుల్ గా నిమగ్నమైపోయి ఉన్నా కూడా అతను ఏదో విధంగా ఎప్పుడో అప్పుడు అటువైపుకి ఆకర్షింపబడతాడు. 41వ శ్లోకంలో చెప్పినట్టు కొంతకాలము అభ్యాసం చేసి ఏ కారణం చేతనైనా యుగం నుండి జారిపోయిన సాధకుడు చాలా కాలం పుణ్యలోకాలలో నివసించి శ్రీమంతులలో జన్మిస్తాడని చెప్పుకున్నాం. కొద్దో గొప్ప పాపం మిగిలినంత దాకా అతడికి యోగం వైపు ధ్యాస పోదు. సుఖాలు భోగాలు అనుభవిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ పాపము పూర్తవుతుందో అతడికి తెలియకుండానే పూర్వజన్మలో అతడి బుద్ధి సంయోగం వల్ల యోగం వైపు ఆకర్షింపబడతాడని పూర్వ అభ్యాసేన అవశః అనే పద ప్రయోగాలతో చెప్తున్నారు. ఇంకా అతడి మనస్సు ధ్యానము యోగములో నిమగ్నమవుతుంది అక్కడి నుంచి. సో అక్కడి నుంచి అభ్యాసం మళ్ళీ మొదలు పెడతాడు. ఆ విధంగా యోగభ్రష్టుడు పరిపూర్ణ సిద్ధి కోసం ప్రయత్నిస్తాడు కూడా. సో ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాము, బాగా చదువుకుని మంచి హోదాలో ఉన్నవాళ్ళు, అలాగే గొప్ప వ్యాపారవేత్తలు, లేకపోతే సంసార బాధ్యతలు బాగా నిర్వర్తించే వాళ్ళు ఉన్నట్టుండి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్తారు.
ఈ మార్గంలో పురోగతి సాధించే క్రమంలో వాళ్ళు ఎవరేం చెప్పినా కూడా వినరు. వాళ్ళ స్నేహితులు, బంధువులు వాళ్ళ సలహాలను కూడా తిరస్కరించి సాధనలోకి ప్రవేశిస్తారు. వారు ఇటువంటి వాళ్ళు వేదాలలో చెప్పిన సకామ కర్మల ఫలస్వరూపమైన ఇహపర లోక సుఖభోగాలను అధిగమించి సాధన చేస్తారు. ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నారంటే, మామూలుగా వేదాలలో మనకి చెప్పిన శాస్త్ర యుక్తంగా కర్మలు కొన్ని చేసినప్పుడు కొన్ని ఇహపర లోక సుఖాలు వస్తాయని చెప్పి వేదాలలో చెప్పబడి ఉంది. అంటే ఒక ఫలానా హోమం చేస్తే ఒక ఫలానా సుఖం వస్తుంది, లేకపోతే ఇంకేదో ఇంత డబ్బు వస్తుంది, అట్లా ఇహపర సుఖాలన్నీ ఎట్లా పొందడానికి సకామ కర్మలు ఏ విధంగా చేయాలో వేదాలలో చెప్పబడింది. అయితే ఇప్పుడు ఇటువంటి వారు మామూలుగా కూడా ఎవరైతే ఈ జ్ఞాన మార్గంలో ఉంటారో వాళ్ళు ఈ సకామ కర్మలుకి అతీతంగా ఉంటారు. వాళ్ళు జనరల్ గా కూడా మన మొదటి నుంచి భగవానుడు చెప్తూనే ఉన్నారు, జ్ఞాన మార్గంలో సఫలత రావాలి అంటే ముందు నిష్కామంగా కర్మలు చేయడం అలవాటు చేసుకోవాలి. ఆ విధంగా జ్ఞాన మార్గంలోకి ఎంటర్ అవ్వాలి. అందుకని వీళ్ళు ఈ ఇప్పుడు ఇక్కడ జ్ఞాన మార్గంలోకి ఇంకా పూర్తిగా రాలేదు వాళ్ళు. అయినా ఈ ఈ వచ్చే క్రమంలో మెల్లగా వాళ్ళు ఈ సకామ కర్మల నుంచి వచ్చే ఫలితాల వల్ల వచ్చే అదే దాని వల్ల వచ్చే సుఖాలు భోగాలు ఇవన్నీ కూడా ఫలితాలే. సో వాటిని అధిగమించి జ్ఞాన మార్గంలోకి వాళ్ళు ఎంటర్ అవుతున్నారు అనమాట. సో వాళ్ళు ఆ స్టేజ్ లోకి వస్తున్నారని చెప్పడానికి ఇక్కడ ఈ ఉపమానం చెప్పారు మనకి. అంటే ఇది దాటిపోయి వాళ్ళు దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు దట్ జ్ఞాన మార్గ. అందుకని ఇక్కడ వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఈ వేదాలలో చెప్పబడిన సకామ కర్మల స్వరూపమైన ఇహపర సుఖాలన్నిటినీ కూడా అధిగమించి, అంటే వాటిని పట్టించుకోరు, ఇంకా పట్టించుకోకుండా వాళ్ళు సాధన చేసుకుంటున్నారు అనమాట. అది చెప్పడానికి ఇక్కడ ఇది వాడారు. సో ఈ శ్లోకంలో భగవానుడు ఒక బ్రహ్మజ్ఞానంపై తీవ్ర కాంక్ష కలిగిన ఒక జిజ్ఞాసువు కూడా ప్రయత్నపూర్వకంగా సకామ కర్మలను విడిచిపెట్టి సిద్ధి కోసం సాధన చేస్తాడు. అది అతడు క్రమంగా వేదాలలో చెప్పబడిన కర్మకాండల సూత్రాలకు అతీతంగా ఎదుగుతాడు. సో జ్ఞానము పొంది సిద్ధి పొందుతాడు. సో ఇట్లా ఈ రెండు రకాలుగా చెప్తున్నారు. ఒకళ్ళేమో ఈ పూర్వజన్మ బలం వల్ల, అదే సాధనా బలం వల్ల, పూర్వజన్మలో ఉన్న సాధనా బలం వల్ల మళ్ళీ ఆ మార్గంలోకి ఎంటర్ అయ్యి ఈ జన్మలో ఈ సకామ కర్మ ఫలితాలకు అతీతంగా ఎదుగుతాడు. ఇంకొకడు ఎవరు, కావాలనుకొని, పూర్వజన్మ సంగతి పక్కన పెట్టండి, కావాలనుకొని జిజ్ఞాసువు అంటే నేను జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి అని తనకు తనే అనుకున్న ఒక జిజ్ఞాసువు ప్రయత్నపూర్వకంగానే సకామ కర్మలను విడిచిపెట్టి వాటి ఫలితాలను కూడా విడిచిపెడతాడు. సో అతడు ఈ కూడా సిద్ధి పొందుతాడు కొన్నాళ్ళ తర్వాత. సో ఒక జిజ్ఞాసువు కర్మఫలాలను అధిగమించి సాధన చేయగలిగినప్పుడు జన్మాంతరాల నుండి యోగ సాధన చేసిన ఒక యోగి, అంటే ఒక యోగ భ్రష్టుడు విషయంలో సిద్ధి అనేది లభించి తీరుతుంది అని చెప్పడానికే భగవానుడు ఈ రెండు ఉపమానాలు, ఈ రెండు మనకి ఇక్కడ ఈ శ్లోకంలో క్లబ్ చేశారు. అంటే ప్రయత్నపూర్వకంగా ఒకళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ జన్మలోనే ఒకతను జిజ్ఞాసు అయ్యి జ్ఞాన మార్గంలోకి ఎంటర్ అయ్యి కర్మలను అన్నిటినీ వదిలిపెట్టి నిష్కామంగా ఉంటూ సాధన చేస్తే సిద్ధి పొందొచ్చు అతను, సాధన తీవ్రత బట్టి. అటువంటి వాడే సిద్ధి పొందినప్పుడు జన్మ జన్మాల నుంచి వస్తున్న ఆ యోగ బలం ఉన్న యోగ భ్రష్టుడు తప్పకుండా సిద్ధి పొంది తీరుతాడు అని చెప్తున్నారు ఇక్కడ. సో జస్ట్ ఎ స్మాల్ కంపారిజన్ అనమాట. సో అది అలా చెప్పడానికి, అంటే ఒక పూర్వజన్మ బలం ఎంతగా ఇక్కడ ఉపయోగపడుతుందో చెప్పడానికే జస్ట్ ఇచ్చిన ఎగ్జాంపుల్. సో అంటే పూర్వజన్మలో అభ్యాసము వృధా పోకుండా ఈ జన్మలో సాధకుడిని మళ్ళీ యోగ మార్గంలో నడుపుతుందని చెప్పడానికే ఈ విధంగా చెప్తున్నారు. సో అందుకనే మరణము వల్ల యోగ మార్గంలో సాధించిన ఎంతో కొంత విజయానికి నాశనము లేదు, భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి ఈ విధమైన బోధ చేస్తున్నారు. అర్జునుడి క్వశ్చన్ అలా ఉంది కదా, మరి అంటే సిద్ధి పొందకుండా గనక మరణిస్తే అతని పరిస్థితి ఏమవుతుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలా సాధన అని అడిగిన క్వశ్చన్ కి ఇక్కడ ఆయన కొంచెం బలంగా నాటుకోవడం కోసం ఇలా చెప్తున్నారు.
సో ఈ విధంగా శ్రీమంతుల ఇంట్లో జన్మించిన యోగభ్రష్టుడి స్థితిని వర్ణించినాక ఒక జిజ్ఞాసు గురించి కూడా ప్రస్తావించారు ఈ శ్లోకంలో. ఇంకా భగవానుడు 45వ శ్లోకంలో సాధన ప్రారంభించినాక అది అనేక జన్మల తర్వాత పరిపక్వ దశకి చేరుతుందని చెప్తున్నారు. సో 45వ శ్లోకం చదువుకుందాము. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాంగతిం. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాంగతిం. ఈ ఈ శ్లోకంలో పద విభజన చూద్దాము. ప్రయత్నాత్ యతమానః తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతః యాతి పరాంగతిం. ఇక్కడ ప్రయత్నాత్ యతమానః, ఇక్కడ తు అంటే అయితే కేవల జ్ఞానాసక్తికి భిన్నంగా ప్రయత్నాత్ యతమానః యోగి అంటే పూర్వజన్మలో చేసిన దానికంటే అధికంగా ప్రయత్నము చేస్తూ సంశుద్ధ కిల్బిషః తన పాపాలను సంపూర్ణంగా పోగొట్టుకుని యోగి ఆత్మధ్యాన యోగి అనేక జన్మ సంసిద్ధ అనేక జన్మల సాధన తరువాత తతః యాతి పరాంగతిం పరమగతిని పొందుతాడు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాము. అనేక పూర్వ జన్మల నుండి సంపాదించుకుంటూ వచ్చిన యోగ్యతలతో ఎప్పుడైతే ఈ యోగులు మనఃపూర్వకంగా మరింత పురోగతి కోసం శ్రమిస్తారో అప్పుడు వారు ప్రాపంచిక కోరికల నుండి పవిత్రమై పాపాలు పోగొట్టుకుని ఆ జన్మలోనే సిద్ధి పొందుతారు అని చెప్తున్నారు. పూర్వజన్మ నుంచి వచ్చిన సంస్కారాల వల్ల మళ్ళీ అందుకున్న యోగ సాధన ఈ జన్మలోనే పరిపక్వత దశకు చెందుతుందని అనుకోకూడదు. యోగ సాధన అందుకున్నాక పూర్వజన్మ కంటే అధిక ప్రయత్నము కృషి చేయాలని చెప్తున్నారు. అధిక సాధనతో తన హృదయంలో కరడు కట్టి ఉన్న పాప సంస్కారాలన్నింటినీ ప్రక్షాళన చేసుకోవాలి. ముందు జన్మ జన్మకు సాధన పెరుగుతూ పోగా హృదయములో పాపాలు తగ్గుతూ వచ్చి జ్ఞానము స్థిరపడుతూ ఉంటుంది. కొన్ని జన్మల తర్వాత ఎప్పుడో పాప ప్రక్షాళన ఆ కార్యక్రమం పూర్తయి అదే చివరి జన్మ అవుతుంది. ఆ జన్మలోనే ఆ యోగికి మోక్షం లభిస్తుందని చెప్తున్నారు. ఇక్కడ ఇది మనం ఒక చిన్నది గుర్తుపెట్టుకోవాలి. ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి వెళ్ళే క్రమంలో ఈ మనస్సు అనేది మనసుకి పూర్తి నాశనం లేదు. మనస్సే ఇంకో జన్మలోకి మనసు బుద్ధి కూడా వెళ్తాయి మన ఆత్మతో పాటు. సో అందుకని ఆ ఏ జన్మలో అయినా కూడా మనము కూడబెట్టుకున్న ఈ పుణ్యాలు పాపాలు అన్ని కూడా నెక్స్ట్ జన్మలోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒకసారి ఈ యోగ సాధన మొదలు పెట్టిన తర్వాత ఇంకా ఇంకా సాధన చేస్తూ ఉండే కొద్దీ ఆ మనసు ఆ సాధన బలంతో బాగా పరిపక్వత చెందుతూ ఉంటుంది. సో వెళ్లే కొద్దీ ఏమవుతుందంటే వీళ్ళకి జన్మలు కూడా తగ్గుతూ వస్తాయి సాధన తీవ్రత బట్టి. సో అది కూడా కొంచెం గురువుల సహాయంతో తర్వాత స్వాధ్యాయంతో ఇప్పుడు ఇట్లాంటి విషయాలు తెలుసుకుని గనక యోగ సాధన చేస్తే ఈ జన్మలోనే మోక్షం రాకపోయినా జన్మలు అనేవి తగ్గించుకోవచ్చు. సో ఆ విషయం చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఏమంటున్నారు భగవానుడు ఇక్కడ, ఇవాల్టి మన సాధన అనేక పూర్వజన్మల పుణ్యాలకి ఫలితంగా ప్రారంభించిందని మనం గుర్తుపెట్టుకోవాలి. అలా అని ఆయన గట్టిగా చెప్పడం కోసమే ఇప్పుడు ఈ శ్లోకాలన్నీ చెప్తున్నారు. సో ఈ జన్మలో గనుక మనము పరిపక్వ స్థాయిలో ఉంటే సాధన ఇదే జన్మలో పూర్తయిపోయి మోక్షం కూడా వస్తుంది. అందుకే ప్రతి సాధకుడు తనకు ఇదే చివరి జన్మ అవ్వాలి అన్నంత తీవ్ర పట్టుదలతో సాధన చేయాలని ప్రయత్నాత్ యతమానః అనే పదాలతో చెప్తున్నారు. అంటే ఎప్పుడైతే మనకి ఒక అండర్స్టాండింగ్ వచ్చిందో మనం ఇవాళ చేసే ప్రతిది కూడా మన పూర్వజన్మ సంస్కారాల నుంచి వస్తోంది అని మనకి ఆ అవగాహన వచ్చినప్పుడు అట్లే దాన్ని మనం నిలబెట్టుకోవడానికి ట్రై చేయాలి. సో ఇప్పుడు ఉన్న ఈ జన్మలో గనక మనం సాధన అధికంగా చేసుకుంటే పూర్వజన్మలది ఇది కూడా యాడ్ అవుతుంది. యాడ్ అయ్యి ఆ బలం అనేది ఎక్కువయ్యి పోను పోను పరిపక్వతకి వెళ్ళే టైం తగ్గిపోతుంది. తొందరగా పరిపక్వత దశకి వెళ్ళిపోయి ఆ
సిద్ధి అనేది తొందరగా లభిస్తుంది అది చెప్తున్నారు. అయితే కృషి చేసే సాధకుడు తొందరపడకూడదు, విసుగు చెందకూడదు అని కూడా సూచిస్తున్నారు. తొందరపడ్డంత మాత్రాన యోగ సిద్ధి లభించదు. ఈ విషయాలు గట్టిగా చెప్పడం కోసమే అనేక జన్మ సంసిద్ధ అనే పదాలు వాడారు. అంటే సాధన మొదలు పెట్టాక యోగ సిద్ధి లభించడానికి చాలా జన్మలు పట్టొచ్చని సూచిస్తున్నారు. ఆ జన్మలు తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉంది. కానీ ఒక జన్మలోనే వస్తుందా, ఎన్ని జన్మల్లో వస్తుందా అనేది మన సాధన తీవ్రత బట్టే ఉంటుంది. సో ఈ విషయాలను గుర్తు పెట్టుకొని సాధన కొనసాగిస్తూ పుణ్య సంస్కారాలని, జ్ఞాన సంస్కారాలని పెంచుకుంటూ మనం రావాలి. ఈ ప్రయత్నంలో గనక మధ్యలో మరణం సంభవిస్తే దాన్ని యోగ సిద్ధికి విఘాతంగా భావించద్దని సూచిస్తున్నారు. ఎందుకు, అయ్యో నేను ఇప్పుడు నాకు ఇది మరణం సంభవిస్తే నా యోగం అంతా వేస్ట్ అయిపోతుంది అన్న భావనలో ఉండొద్దు. ఇది నెక్స్ట్ దానికి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అని ధైర్యాన్ని ఇస్తున్నారు. ఈ విషయాలను గుర్తు పెట్టుకొని సాధన అదే ఈ జన్మలోనే నీకు ఈ మాత్రం ఈ జన్మలో నీకు ఈ మాత్రం యోగ ప్రవేశం వచ్చిందంటే అది నీ పూర్వ జన్మల ఫలితమేనని గుర్తించి పట్టుదలతో సాధన చేయమని చెప్తూనే ఈ కృషి ఇదే జన్మలో పూర్తయిపోవాలన్న ఆతృత పడద్దని కూడా హెచ్చరిస్తున్నారు ఈ శ్లోకం ద్వారా. సో ఇప్పటిదాకా మనం ఈ ధ్యానము ఈ అధ్యాయం మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా, అంటే 5వ అధ్యాయంలో ఒక కర్మ సన్యాస యోగం, కర్మ సన్యాసి ఎలా ఉంటాడో చెప్తూ ఆ ఆ కర్మ సన్యాసానికి నెక్స్ట్ స్టేజ్ ధ్యానము, ఆ ధ్యానం ద్వారానే జ్ఞానము పొందాలి అని చెప్తూ ధ్యాన యోగము 5వ అధ్యాయంలో లాస్ట్ 3 శ్లోకాలలో మొదలుపెట్టి అక్కడి నుంచి ధ్యానం యొక్క గొప్పతనము వర్ణిస్తూ ఆ కర్మయోగి ధ్యానంలోకి ఎంటర్ అవ్వాలని సూచిస్తూ 10వ శ్లోకం నుంచి ఈ అధ్యాయంలో భగవానుడు ఆత్మజ్ఞాన యోగ సాధన విధానాలను వర్ణిస్తూ వచ్చారు. మధ్యలో అర్జునుడు ఒక 5 ప్రశ్నలు కూడా అడిగాడు, వాటికి కూడా సమాధానం ఇచ్చారు. ఇంకా వచ్చే 2 శ్లోకాలతో ఈ ఈ అధ్యాయాన్ని ముగించబోతున్నారు. అవి మనం వచ్చే భాగంలో తెలుసుకుందాము. ఒక్కసారి 3 శ్లోకాలు చదువుకుని ముగించుకుందాము. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోऽపి సః జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాంగతిం. చాలండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఏతత్ ఫలం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ధన్యవాదాలండి. మళ్ళీ వచ్చే భాగంలో కలుసుకుందాము. 6వ అధ్యాయం పూర్తి చేసుకుందాం వచ్చే భాగంలో. ధన్యవాదాలు.